తెలుగుదేశం జనసేన కూటమి మరో రాజ్యాంగ పదవికి సిద్ధమవుతుందా? రెండో గవర్నర్ పోస్టు కోసం ఎవరెవరి పేర్లు చర్చలో ఉన్నాయి? గవర్నర్ పదవికి ప్రతిభా భారతి వర్సెస్ చిరంజీవి ఎవరు ముందుండబోతున్నారు? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుని గోవా గవర్నర్ గా కేంద్రం నియమించింది. అయితే మరో గవర్నర్ పదవి కూడా ఎన్డీఏ కూటమికి రావచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పదవిని తెలుగుదేశం పార్టీకి లేదా జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాని కలిసిన తర్వాత ఈ అంచనాలకు బలం చేకూరింది. ఇప్పటికే ఓసీ వర్గానికి చెందిన నేతకు పదవి ఇచ్చిన నేపథ్యంలో వచ్చే అవకాశం బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేరు బలంగా వినిపిస్తుంది. రాజకీయంగా శాంతియుత వ్యక్తిత్వం కలిగిన ఆమెను గవర్నర్ పదవికి ఎంపిక చేస్తే సామాజిక సమానత దిశగా ముందడుగు పడినట్టే అవుతుంది. ఇక వేరే కోణంలో చూస్తే గవర్నర్ పదవిని జనసేన పార్టీకి కేటాయిస్తే అది చిరంజీవి పేరు చర్చకు రావచ్చు. ఇటీవల కేంద్ర హైకమాండ్ నుంచి చిరంజీవికి రాజ్యాంగ హోదా కలిగిన పదవి ఇవ్వాలన్న సూచనలు వచ్చాయని కొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయనను తమిళనాడు గవర్నర్ గా పంపే యోచన ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది రాజకీయ సమీకరణలపై ఆధారపడి ఉంటుంది. వివాద రహిత సామాజిక సమతా బలం కలిగిన అభ్యర్థికే చివరికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు మరో గవర్నర్ పదవి వస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ పదవి ఎస్సీ లేదా బీసీ వర్గాలకు అవకాశం ఉన్నదా? చిరంజీవి గారికి గవర్నర్ పదవి అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా GAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.